హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ మ్యాంగో. ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని చూస్తున్నారు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రోజు వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాం ఆస్ట్రోనాట్ గ్యాలక్సీ ప్రొజెక్టర్. అలాగే ఈ ఒక ఐటమ్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కలర్స్ లో, అంటే 4 వెరైటీ ఆఫ్ కలర్స్ లో అయితే దొరుకుతుంది. ఇక్కడే చూపించారు కదా, ఇన్ని వెరైటీస్ ఆఫ్ కలర్స్ లో అయితే దొరుకుతుంది. బాక్స్ చూడడానికి సింపుల్ ప్యాకేజింగ్ అయితే చిన్నగా క్యూట్ గా అయితే ఉంది. ఇప్పుడు మనము దీన్ని అయితే ఓపెన్ చేద్దాము. మీరు ఇది ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి తప్పకుండా కొనుక్కోండి. మీ ఇంటికి అయితే మీరు వీడియో చూస్తే మీరు కొనుక్కుంటారు. వీడియో ఫుల్గా అయితే చూసుకోండి. ఇప్పుడు మనం దీన్ని ఇట్లా ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మనకైతే యూఎస్బి ఛార్జర్ అయితే ఇచ్చేసారు. యూఎస్బి ద్వారా కనెక్ట్ అయితే చేయొచ్చు మీ మొబైల్ ఛార్జర్కు, లేదంటే ఇలాంటి ఎక్స్టెన్షన్ బాక్స్లో యూఎస్బి స్లాట్ అయితే ఉంది చూడండి. ఈ ఒక యూఎస్బి స్లాట్కి కనెక్ట్ చేసి ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్కి కనెక్ట్ చేస్తే అది ఆన్ అయితే అవుతుంది. ఇప్పుడు టోటల్గా మొత్తంగా చూసుకుంటే మనకి ఆస్ట్రోనాట్ అయితే వచ్చేసింది. అలాగే మనకి ఒక రిమోట్ అయితే ఇచ్చేసారు. ఇక్కడ చూసుకుంటే ఒక మాన్యువల్ అయితే ఇచ్చారండి, యూజర్ మాన్యువల్. దీన్ని చదవాలంటే చదువుకోండి, చదవాలంటే చదవద్దండి. ఇప్పుడు దీన్ని ఒక ఛార్జర్ని దీనికి కనెక్ట్ చేస్తే ఈ రిమోట్ ఉంది చూడండి, వితౌట్ బ్యాటరీస్ అయితే ఇస్తారు. మీరు ఒక బ్యాటరీస్ అయితే కనెక్ట్ అయితే చేసేయండి. నేనైతే డ్యూరాసెల్ బ్యాటరీస్ అయితే డ్యూరాసెల్ AAA బ్యాటరీస్ 2 AAA బ్యాటరీస్ అయితే వేసాను. ముందే చెప్పాలి కదా సైజ్ కూడా. డ్యూరాసెల్ 2 AAA బ్యాటరీస్ అయితే దీనికైతే ఇన్సర్ట్ అయితే ఇచ్చేసాను. మీరు కూడా బ్యాటరీస్ కొనుక్కొని దీనికైతే వేసుకోవాలి. వాళ్ళైతే బ్యాటరీస్ అయితే ఇవ్వరు. ఇప్పుడు మనకి ఆస్ట్రోనాట్ అయితే ఇచ్చేసారు. మొత్తానికి మనకి ఒక రిమోట్, ఒక ఆస్ట్రోనాట్, ఒక ఛార్జింగ్ కేబుల్, యూజర్ మాన్యువల్ అయితే ఇచ్చారు. ఇప్పుడు టోటల్గా ఇక్కడ ఒక ఇదంటే ఆస్ట్రోనాట్లో ఇది వాడతారు చూడండి, వాకీ టాకీకి కనెక్షన్. ఇదైతే రిమోట్ ద్వారా సిగ్నల్ రిసీవర్ అండి. ఇదైతే వాళ్ళు ఇది డిజైన్గా అయితే ఇట్లయితే చేశారు. ఆస్ట్రోనాట్ కాబట్టి అంత మాత్రం ఉండాలి కదా సిగ్నల్ రిసీవర్. అలాగే మనకి వెనకాల చూస్తే ఒక ఛార్జింగ్ స్లాట్, అంటే ఈ స్లాట్ అయితే ఇచ్చారు. ఛార్జింగ్ అంటే ఛార్జింగ్ ఏం కాదు, ఇది వేరే డైరెక్ట్ ఎలక్ట్రిసిటీ ద్వారా అయితే పని అయితే చేస్తుంది. మీరు ఒక పవర్ బ్యాంక్ కన్నా కానీ, ల్యాప్టాప్ కన్నా కానీ, దేనికన్నా కానీ కనెక్ట్ అయితే చేసుకోవచ్చు. నైట్లో అయితే దీన్ని అయితే యూజ్ చేయండి. ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్ డే టైంలో అయితే ఇది ఫుల్ షోకేస్ లాగా అయితే మనకైతే యూజ్ అయితే అవుతుంది. ఫుల్ షోకేస్ అంటే షో పీస్ లాగా అయితే యూజ్ అయితే అవుతుంది. ఇది హెడ్ అయితే ఉంది చూడి, ఇదైతే కింద మ్యాగ్నెట్ ఇట్లా 360 డిగ్రీ అయితే ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు, పైకి కిందికి. అలాగే ఇట్లా రొటేట్ అయితే చేసుకోవచ్చు. దీంతో రిమోట్ ఉంది కదా చూడండి, రిమోట్ ఆన్ చేయగానే మనకి ఆన్ అయితే అయిపోయింది చూడండి. పైన ఇది ఒక లేజర్ అయితే ఉంది చూడండి, అయితే స్టార్స్ అయితే వస్తుంది. దీంట్లో అయితే గ్యాలక్సీ ప్రొజెక్టర్ అయితే అవుతుంది, ఆస్ట్రోనాట్ గ్యాలక్సీ ప్రొజెక్టర్ అనేది. అందుకే మీకు ఇప్పుడు డైరెక్ట్గా చూపించలేను కాబట్టి, అంటే ఇప్పుడు వెళ్తురులో కనిపించట్లేదు, అందుకు నేను లైట్స్ ఆఫ్ చేసి వీడియో ఎట్లా వస్తుంది అనేసి వీడియో అయితే చూపిస్తాను చూడండి. ఒక సైడ్లో అయితే చేస్తాను. ఇక్కడ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియోలో వచ్చేసి చూడండి గ్యాలక్సీ అనేది ఎంత బాగా నెబుల్లా. దీంట్లో రిమోట్లో బటన్స్ అయితే ఉన్నాయి. మీకు ఎట్లా కావాలో అట్లా చేంజ్ అయితే చేసుకోవచ్చు. స్టార్స్ అంటే చాలా బ్రైట్గా అయితే ఉందండి. అంటే నేను ఇది చాలా దగ్గర నుంచి పెట్టాను కాబట్టి అంత మాత్రం కొన్ని వస్తుంది. మీరు డైరెక్ట్ సీలింగ్ అయితే వేసేసారనుకోండి, సీలింగ్ ఫుల్ కవర్ అయితే అయిపోతుంది. ఒక రూమ్లో, మీ బెడ్రూమ్లో అయితే డీప్ స్లీప్ అయితే మీరు అయితే చేయడానికి అయితే ఇదైతే యూజ్ అవుతుంది. గ్యాలక్సీస్ అన్ని ఎలా రొటేట్ అవుతుందో ప్రొజెక్టర్ ద్వారా. అలాగే స్టార్స్ చూడండి, ఒక్కొక్కటి బ్లింక్ అవ్వడం, ఆఫ్ అవ్వడం. అలా మీరు చాలా గమనించారంటే స్టార్స్ మరి ఆ నెబుల్లా గ్యాలక్సీ ప్రొజెక్టర్ అనేది అంత బాగా అయితే ఉంటుంది. చాలా మంది వచ్చేసి ఇది ప్రొజెక్ట్ అయితే చేయట్లేదు అంటున్నారు, కానీ ఇది లో ప్రైస్ 500 లోపలే దొరుకుతుంది. కాబట్టి మీరైతే దీన్ని కొనుక్కోండి. అంటే నేను యూట్యూబ్లో చూసాను, చాలా మంది అంటే మంచి టాప్ యూట్యూబర్సే దాన్ని వాడడం, అంటే లైట్స్ వేసుకొని ఇది చాలా పెద్దగానే వస్తుంది, సరిగ్గా కొనిపించట్లేదు అంటున్నారు. లైట్స్ ఆఫ్ చేస్తే కదా దాన్ని ఫలితం ఏంటి అనేది తెలిసేది. అందుకే ప్రొజెక్టర్ అన్నాక లైట్ ఆఫ్ చేయాలి. లైట్ ఆఫ్ చేయకుండా లైట్లోనే రావాలి అంటే వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది? లైట్ ఆఫ్ చేస్తేనే దాన్ని ఒక ఎక్స్పీరియన్స్ అనేది. ఇప్పుడు క్రాకర్స్ ఎట్లా నైట్ అంటిస్తాము, అట్లే ఇది కూడా నైట్ కొనుక్కునేటప్పుడు దీన్ని అయితే రిమోట్ ఉంటుంది కాబట్టి రిమోట్ డైరెక్ట్గా బెడ్ మీద నుంచి ఆపరేట్ అయితే చేసుకోవచ్చు.
అలాగే బెడ్రూమ్లో ఒక షో పీస్ లాగా అయితే ఉంటుంది. మీరు హాల్లో కూడా వేసుకోవచ్చు అండి. డైరెక్ట్ హాల్లో ఒకటి, బెడ్రూమ్లో ఒకటి. హాల్లో కొనుక్కోరు కానీ ఇంట్లో ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. ఇల్లు టోటల్ ఇల్లు అంతా గ్యాలక్సీ ఒక ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది కదా. ఇంట్లో హాల్లో ఒక షో పీస్ లాగా అయితే ఉంటుంది, బెడ్రూమ్లో ఒక షో పీస్ లాగా అయితే ఉంటుంది. పైన అంతా ఫుల్ గ్యాలక్సీ. మీరు ఎక్కడ స్పేస్లో ఉండారా లేదా ఇంట్లో ఉండారా అనేది అయితే అనుకోవాలి. అట్లయితే ఉంటుంది. దీన్ని లైట్ ఆఫ్ చేస్తే మీకు స్క్రీన్ మీద ఏమైతే చూపించాను వీడియో, అది డైరెక్ట్ దీని ద్వారా దీంట్లో ఏదైతే వచ్చిందో ఆ లైటింగ్ దాన్నే రికార్డ్ చేసింది కాబట్టి పక్కా దాన్ని అయితే ఫాలో అయితే అయిపోండి. అంత బాగా అయితే వచ్చింది. నాకైతే చాలా ఇష్టమైతే అయిపోయింది. ఇంత తక్కువ ప్రైస్లో మనకి ఇలాంటి గ్యాలక్సీ లైట్ అనేది. కొంతమంది చాలా హైట్ ఉండాలి అనుకుంటారు. హైట్ ఏం అవసరం లేదు. ఇది చాలా క్యూట్ అండ్ చాలా అయితే బాగా అయితే ఉంది. డిజైన్ పరంగా కూడా చాలా అయితే బాగుంది. పీస్ లాగా కూడా చూసుకోవచ్చు మీరు ఆన్ చేయకపోతే. ఆన్ చేసేటట్లయితే ప్రొజెక్టర్ లాగా కూడా అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. నైట్ కొనుక్కునేటప్పుడు మాత్రం డీప్ స్లీప్ అయితే మీకు ప్రశాంత నిద్ర అయితే మీకు అయితే రావడం అయితే జరుగుతుంది. మీ ఇంటిని ఒక స్పేస్ లాగా అయితే అంటే ఇది అయితే చేస్తుంది. అందుకే కదా ఇది కనిపెట్టింది, డీప్ స్లీప్ కోసమే ఇది కనిపెట్టిండేది. అందువల్ల మీరైతే తప్పకుండా కొనుక్కోండి. రిమోట్ కూడా చాలా బ్యూటిఫుల్గా అవుతుంది. ప్రీమియం డిజైన్ కూడా ప్రీమియం డిజైన్ అయితే ఉంది. అంతా ప్లాస్టిక్. ఇది అంతా డొల్ల అంటారు. డొల్లేం కాదు, దీంట్లో ఒక పలితనం అయితే ఉంది. ఇది ఒక మ్యాగ్నెటిక్ ఒకటి. ఇక్కడ చూడండి, ఒక బాల్ మ్యాగ్నెటిక్. ఇలా తల తీసి పక్క కూడా పెట్టేయచ్చు. అంటే 360 డిగ్రీ రొటేట్ అయితే ఇట్లా చేయొచ్చండి. చాలా సింపుల్ డిజైన్, చాలా అయితే బాగుతూ ఉంది. నిలుచుకొని ఉంటాయి ఆస్ట్రోనాట్లు. ఇది కూర్చొని ఉంది కదా, కూర్చొని ఉన్నా కూడా చాలా బాగుంది. రిమోట్ ఎంత హైట్ ఉందో ఆస్ట్రోనాట్ కూడా అంతే హైట్ ఉంది. సేమ్ హైట్ ఇంతే. ఈ యొక్క రిమోట్ ఎంత ఉందో ఈ ఆస్ట్రోనాట్ కూడా అంతే హైట్ ఉంది. కాబట్టి మీరు తప్పకుండా కొనండి. వీడియోలో చూపిస్తున్నా కదా ఎంత బ్యూటిఫుల్గా వచ్చిందో ఒక బ్యాక్గ్రౌండ్ అనేది. మీరు సీలింగ్ అయితే వేసుకున్నారంటే చాలా ఒక బ్యూటిఫుల్గా చాలా బాగా అయితే ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఈ ఐటమ్ ఒక లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చింటా కాబట్టి అక్కడి నుంచి అయితే డైరెక్ట్గా అయితే కొనేయండి. మీరు వేరే ఆలోచించకండి. మీ దగ్గర పొర్స్ ఖాళీ ఉన్నా కూడా అప్పు చేసి అయితే కొనేయండి. కొంచెం అంటే నేను అట్లా చెప్పట్లేదు, అంటే కష్టపడి కొనండి. అంటే అంత వాల్యుయబుల్ ఐటమ్ అనేసి, అంటే పైసా వసూల్ ఐటమ్ కాబట్టి మీరు దీన్ని అయితే కొనండి. అంతేనండి. ఈ వీడియో చూసారు కదా, ఈ ఒక ఆస్ట్రోనాట్ ప్రొజెక్టర్ చాలా బాగుంది. నాకైతే మీకు కూడా నచ్చితే మీరు కామెంట్ సెక్షన్లో నచ్చింది అయితే కామెంట్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ అయితే చేసేయండి ఇష్టమైతే. ఇలాంటి మరికొన్ని వీడియోస్ కోసమే మీరు సబ్స్క్రైబ్ చేయాల్సింది. సరేనండి, ఇంక ఉంటాను. బాయ్ బాయ్.